ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్లో అయితే ఉన్నాను. ఇప్పుడు మనకు సంబంధించిన నేమ్, పోస్ట్ నేమ్, మన పేరు, మన జెండర్, మన ఫాదర్స్ నేమ్, ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ వీటిలో ఎన్ని మార్కులు ఇచ్చి ఇప్పుడే మనం సబ్మిట్ చేసి ఈ రైల్వే జాబ్స్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందరూ ఎదురు చూస్తున్న ఇండియన్ రైల్వేస్ నుండి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. ఫైనల్గా లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయి. 2 నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు. దీంట్లో ఒకదానికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ మీరు పొందొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ విధంగా వెంటనే ఒక లైక్ ఇచ్చి 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అందరికన్నా ఫస్ట్ పొందాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే ఉంది. మీలో ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అన్అకాడమీ వాళ్ళు ఫ్రీ ప్లాన్ అయితే ఇస్తున్నారు. దీంట్లో మీకు ఫ్రీ లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. అంటే మీరు ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తే ఇండియా లెవెల్లో మీకు ఎంత ర్యాంకింగ్ వస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ప్రాబ్లమ్స్కి డీటెయిల్డ్ వీడియో సొల్యూషన్స్ కూడా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీరు విన్నర్స్గానైతే ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా అయితే ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ 100% ఫ్రీగా అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడే డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి అన్అకాడమీ వెళ్ళి సైన్ అప్ చేసుకోండి. అండ్ TBF10 అని చెప్పి కోడ్ యూస్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రీగా బెనిఫిట్ మీరు అయితే యూస్ చేయండి. అండ్ దీన్ని ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఉన్న బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది 100% యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇండియన్ రైల్వేస్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. దాంట్లో ఫస్ట్ నోటిఫికేషన్ రైల్వే BW అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఆర్గనైజేషన్ నేమ్ బనారస్ లోకోమోటివ్ వర్క్స్. ఫర్ ITI వాళ్ళకి 300 పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ ITI వారికి 74 సీట్స్. ఈ విధంగా వేకెన్సీ డీటెయిల్స్ మనకైతే కనబడుతున్నాయి. ITI పోస్టుల వారికి ఈ విధంగా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఈ విధంగా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ ITI పోస్ట్ వాళ్ళకి ఈ విధంగా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ అని చెప్పి కొన్ని పోస్టులు కనబడుతున్నాయి. టోటల్ గా 374 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆన్లైన్ లోనే మనం అయితే ఇంట్లో కూర్చొని అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది దీనికి కేవలం ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ పైన అయితే ఉంటుంది. మీకు 10th క్లాస్ అంటే ITIలో ఎవరు చదివారో మీకు ఎంత మార్క్స్ వస్తాయో దానిపైన డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 15 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ మధ్యలో మనం అయితే ఉండాలి. SC ST వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. అండ్ ఉమెన్కి కూడా అదే మనకి OC వారికి, OBC వారికి 100 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. నాన్ ITI వారికి 10th క్లాస్ అయితే ఉండాలి. అండ్ దీంతో పాటు ఇంటర్మీడియట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ITI ఎవరైతే 10th క్లాస్ విత్ ITI చేస్తుంటారో అంటే డైరెక్ట్గా మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండి. అంటే 10th పాస్ అయ్యింది ITI. ఈ విధంగా ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 15th ఫిబ్రవరి. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ మహా మెట్రో రిక్రూట్మెంట్ నుండి అయితే వచ్చింది. అంటే మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి పోస్ట్ ని మనకి టెక్నీషియన్లో చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. మీరు ఒక్కసారి వీడియోని పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. 139 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఆన్లైన్లోనే మనం అయితే కూర్చొని ఆన్లైన్ నుండి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఈ పోస్టులకి ఏంటంటే ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అండ్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు మనకు సంబంధించింది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ దీనికైతే ఎలిజిబుల్. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మన వయసు 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. దీనికి అప్లికేషన్ ఫీ OBC EWS కేటగిరీ వారికి 400 రూపీస్ అయితే ఉంటుంది. SC ST ఉమెన్ కి 150 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ 10th ITI డిప్లొమా ఇలా మీకు ఏదున్నా మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 31st జనవరి వరకు డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి వీడియోని లాస్ట్ దాకా చూడండి. కొంచెం లెంత్ అయినా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఆన్లైన్లో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. లేటెస్ట్ రైల్వే జాబ్స్ 2021 అని చెప్పి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఇండియన్ రైల్వే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి కాబట్టి స్టార్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేశాను. మీకు కావాలంటే మీరు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదవండి, మీకైతే అర్థమవుతుంది. ఈ విధంగా మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అదే సెలెక్ట్ చేయాలి. మీరు ఐటీఐ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నాన్ ఐటీఐ మీద సెలెక్ట్ చేయండి. మనకు సంబంధించిన ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, కేటగిరీ, ఈ విధంగా అంతా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మనకు 10th క్లాస్లో ఎంత మార్క్స్ వచ్చాయి ఇవి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ అని చెప్పి, గ్రేడింగ్ సిస్టమా లేదంటే కాదా అని చెప్పి ఈ విధంగా ఇవి ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఏంటంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మళ్ళీ బ్యాక్ వస్తే ఈ విధంగా మనకి మహా మెట్రో రిక్రూట్మెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, అదేంటంటే మహారాష్ట్ర మెట్రోకి మనం అప్లై చేసుకోవచ్చా లేదా అని. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. కళ్ళు మూసుకొని దేశవ్యాప్తంగా అంటే ఆల్ ఇండియా లెవెల్లో అందరూ అయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇలా కొంచెం స్క్రాల్ చేసామంటే మనకి ఇక్కడ మహా మెట్రో నోటిఫికేషన్ దాని మీద క్లిక్ చేస్తే అఫీషియల్ నోటిఫికేషన్ మనకైతే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లో మనం దీని అయితే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు. అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. ఈ విధంగా స్టార్ట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వస్తాము. ఈ విధంగా చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పి కనబడుతుంది. డేట్ కూడా 31st January వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. వీ మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. అది మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఇందా చూసాం కదా ఆ నోటిఫికేషన్. అండ్ ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మన అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఉంటుంది. ఈ ఫార్మాట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి మనం అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా క్లిక్ హియర్ టు అప్లై, క్లిక్ టు అప్లై మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంతేనండి. ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని రైల్వే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఒక గవర్నమెంట్ జాబ్ పొందాలనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసుకొని 150 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.